ఓం నమ శివాయ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుర్శుక్రశనిభ్రశ్చే రాహువే కేతువే నమః. ఈ దేవుడు సూర్య భగవానుడు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల చేసే పనులయందు విజయాలు సాధిస్తాము. ఈ స్వామి శుక్రుడు. ఈ స్వామి ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాడో వారు విలాసవంతమైన జీవితాన్ని, సిరి సంపదలను పొందగలరు. ఈ స్వామి చంద్రుడు. ఈ స్వామి ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాడో అటువంటి వారు మానసిక ఆందోళన తొలగి చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ స్వామి అంగారకుడు, కుజుడు. ఈ స్వామి జాతకంలో బలంగా ఉంటే మంచి వైవాహిక జీవితం, అదేవిధంగా మంచి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ స్వామి రాహువు. ఇతను అసుర జాతికి చెందినటువంటి నవగ్రహ రాహువు. ఇతను జాతకంలో బలహీనంగా ఉంటే ఏ పని ముందుకు సాగదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతిదీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ ఇతను కూడా మంచి ఉచ్చస్థితిలో ఉంటే ఆ పనులు శరవేగంగా ముందుకు సాగుతాయి. ఈ స్వామి సూర్యదేవుని కుమారుడు. కాకిని తన వాహనంగా చేసుకున్నటువంటి శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు శివయ్యకు పరమభక్తుడు. ఆ కారణం చేత ఎవరైనా కానీ ఈ శనీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల తమకు ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అదేవిధంగా అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు, శని వక్రీకరించిన వారు తమ జాతకంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మంచి స్థాయి నుంచి కూడా అతమ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఎవరైతే శనీశ్వరుణ్ణి ఆరాధిస్తారో మంచి స్థానాన్ని పొందగలరు. అదేవిధంగా నవగ్రహ మండపం కేవలం శివాలయంలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే శివుడు ఆదిదేవుడు. అతను నవగ్రహాలను నియమించి వాటి ద్వారా మనుషుల యొక్క జీవితాలను నడుపుతూ ఉంటాడు. కనుక మనం పూర్వం నుంచి చూసుకుంటే కేవలం శివాలయంలో మాత్రమే నవగ్రహ మండపం ఉంటుంది. అయితే నూతనంగా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శని భగవానుడు శివునికి ఇష్టమైన భక్తుడు. అందుచేత అతని పేరులో శని ప్లస్ ఈశ్వరుడు, శనీశ్వరుడు అని మనము తలుస్తాము. కేతువు కూడా ఒక అసురజాతికి సంబంధించినటువంటి రాక్షసుడు. ఇతను జాతకంలో బలహీనంగా ఉంటే ఎక్కువగా యాక్సిడెంట్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ దోషం తొలగడం కోసం మనం కేతువుని ఆరాధిస్తూ ఉంటాము. బుధుడు జాతకంలో బలంగా ఉంటే చాలా సౌమ్యవంతంగా ఉంటాడు ఆ వ్యక్తి. అదేవిధంగా తాను చేసే పనులు కూడా సక్రమంగా ఏ ఇబ్బంది లేకుండా తొందరగా జరుగుతాయి. ఒకవేళ బుధుడు కూడా బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి తగిన నిర్ణయాలు తీసుకోలేక సతమతం అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే బుధ దోషం తొలగడం కోసం మనం బుద్ధుని ఆరాధిస్తూ ఉంటాము. ఈ స్వామి బృహస్పతి, గురువు. ఎవరి రాశిలో అయితే గురువు మంచి బలమైన స్థాయిలో ఉంటారో అటువంటి వ్యక్తి ఒక బోధకుడిగా తాను ఉన్నటువంటి రంగంలో గొప్ప స్థాయికి చేరతాడు. ఇలా నవగ్రహాలు కూడా తమ యొక్క కర్తవ్యాన్ని ఆ ఈశ్వరుని ఆదేశానుసారం మానవుల జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కావున ఏదైనా నవగ్రహ బాధలు ఉన్నవారు స్వామివారిని మనం పూజించి ఆ స్వాముల యొక్క అనుగ్రహంతో జీవితాన్ని సుఖమయం చేసుకోగలము. శ్రీ మంజునాథ స్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, హెచ్ఎల్సీ కాలనీ, అనంతపురం జిల్లా.